హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఒక అందమైన జింక సరస్సు దగ్గరకు నీళ్లు తాగటానికి వచ్చింది. తల వంచి నీళ్ళలో చూసుకుంటూ తన అందాన్ని తనే మురిసిపోతూ, ఆహా, ఎంత అందమైన కొమ్ములు ఉన్నాయి నాకు అంటూ గర్వంగా పొంగిపోసాగింది. ఆ కొమ్ములు శాఖోపశాఖలుగా విస్తరించి కనువిందు చేస్తున్నాయి అనుకుంటూ పొంగిపోసాగింది. ఆ కాళ్ళ వైపు చూసింది. సన్నగా పొడుగ్గా ఉన్నాయి. ఈ కాళ్ళు తన అందమైన ఆకారాన్ని పాడు చేస్తున్నాయి అనుకుంది మనసులో. అప్పుడే కొందరు వేటగాళ్ళు తమ కుక్కలతో సహా తనను వెంబడించడాన్ని గమనించింది. వెంటనే జింక పరుగులు తీసింది. తన అసహ్యమైన సన్నని కాళ్లతో ఆ వేటగాళ్లకు చిక్కకుండా మైదానంలోకి పరుగులు తీసింది. మళ్ళీ అక్కడ నుండి, అంటే మైదానం దాటి జింక అడవిలోకి ప్రవేశించింది. దాని అందమైన కొమ్ములు ఆ అడవిలో ముళ్ళ కంపలకు చిక్కుకున్నాయి. అంతే, ఆ ముళ్ళ కంపల నుండి బయటకు రాలేక ఆ వేటగాళ్లకు చిక్కిపోయింది. అప్పుడు జింకకు జ్ఞానోదయమైంది. తను అనుకున్న అసహ్యమైన సన్నని కాళ్ళు తనను కాపాడాయి. అందమైన కొమ్ములు ముళ్ళ కంపలో చిక్కుకొని తన ప్రాణాలు తీశాయి. అందమైన నిరుపయోగమైన విషయాల పట్ల ఆరాధన పెంచుకోవటం, వాటి వల్ల జీవితాలు కోల్పోవటం, విలువైన వాటిని నిర్లక్ష్యం చేయటం జరుగుతుంది. నిజంగా ఈ జింక కథలో జరిగింది కూడా అదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.